ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో అన్నది పూర్తి వివరాలతో చెప్పదలుచుకున్నానండి. నేను ఈ 7 శనివారాల వ్రతం చేయాలనుకున్నప్పుడు ఎవరిని వ్రతం గురించి అడిగినా ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. సరే ఇలా కాదు అని వ్రత పుస్తకాలను కొని తెలుసుకుందామంటే అవి కూడా కష్టమైన పదాలతో అర్థం కానట్లు ఉండేవి. ఏం చేయాలో తోచని స్థితిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో ఒక పుణ్య స్త్రీ నుంచి నాకు ఒక మంచి వ్రత పుస్తకం దొరికింది. ఈ పుస్తకంలో వ్రతమును ఎలా చేయాలో పూర్తి వివరాలతో ఉంది. అది మీకు అర్థమయ్యే విధానంలో చెప్పేస్తా వినండి. ముఖ్యంగా వారం శనివారం అయి ఉండాలి. శ్రావణ శనివారం అయినట్లయితే ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. ఉదయం వెంకటేశ్వరునితో పాటు శనీశ్వరునికి, సాయంత్రం వెంకటేశ్వరునికి పూజ చేయాలి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తమున నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని తలస్నానం చేసి తిరునామం, నల్లంటి వస్త్రములు, తులసీమాలను ధరించాలి. పూజాస్థలాన్ని శుభ్రం చేసుకొని ఒక పీట మీద బియ్యం పిండితో పద్మ కమలాలను వేసి పిడికెడు బియ్యం వేసి పసుపు గుడ్డను పరచి పైన వెంకటేశ్వర స్వామి ఫోటోని ఉంచాలి. స్వామివారిని తులసీమాలతో అలంకరించుకోవాలి. తరువాత పసుపుతో చేసిన వినాయకుడు, మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి. దేవతామూర్తులను అలంకరించుకోవాలి. స్వామివారికి చామంతులు, గులాబీలతో నేనైతే అలంకరించుకున్నాను. ఇలా స్వామివారికి రెండు వైపులా మన దగ్గర ఉండే 2 కుందులతో దీపారాధన చేసుకోవచ్చు. తరువాత ముఖ్యమైన విషయం, 7 దీపాలు వరిపిండితో చేసుకొని వాటికి తిరునామాలు పెట్టి అందులో నువ్వుల నూనె వేసి 7 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా వేయాలి. ముఖ్యంగా అవి 7 రంగులలో ఉంటే ఇంకా మంచిది. అయితే ఈ 7 రంగుల ఒత్తులు ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారేమో. అవి సులభంగానే బయట దుకాణాల్లో దొరికేస్తాయి. స్వామివారికి ఇరువైపులా 2 గ్లాసులతో నీళ్లు ఉంచుకోవాలి. అందులో 2 పువ్వులను వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఏకహారతితో దీపాలను వెలిగించుకోవాలి. అయితే ఒక విషయం, 7 ఒత్తులను ఒక ఒత్తుగా చేయుట వలన కొంచెం దీపం వెలగడానికి సమయం పడుతుంది. కాబట్టి మెల్లిగా వెలిగించుకోవాలి. ఇలా నచ్చిన విధముగా మీకు ఎలా వీలైతే అలా దీపాలను సర్దుకోవాలి. తరువాత స్వామివారికి నైవేద్యంగా సలివిడి వడపప్పు, అతనికి ఇష్టమైన పానకం, అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టుకోవాలి. అయితే శనీశ్వరునికి కూడా మనం పూజ చేస్తున్నాం గనుక శనీశ్వరునికి ఇష్టమైన చిమ్మిడి, నల్ల ద్రాక్ష నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇప్పుడండి అసలు పూజ ప్రారంభం. అయితే ముందుగా విఘ్నేశ్వరునికి నైవేద్యం పెట్టుకొని విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. తరువాత వెంకటేశ్వర సుప్రభాతం పాడుకోవాలి. స్వామివారిని ఆచమనం చేసుకొని సంకల్పము చెప్పుకొని మరియు కలస్థాపన చేయాలి. అయితే కలస్థాపనకు ఒక రాగి చెంబును తీసుకొని దానికి అందముగా బొట్టులను పెట్టి ఆకులను వేసి అందులో ఒక పువ్వుని వదిలి అక్షింతలు పోసి దాని మీద కొబ్బరికాయతో కలస్థాపన చేసుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్తోత్రము, ప్రపత్తి, మంగళశాసనం పారాయణం చేసుకోవాలి. శ్రీనివాస దండకం చదవాలి. తదుపరి గోవిందనామాలు పారాయణం చేయాలి. తరువాత బ్రహ్మాండ పురాణములోని శ్రీ వెంకటేశ్వర స్తోత్రము మరియు వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము పారాయణ చేయాలి. చివరిగా శ్రీనివాస మంగళశాసనము చదువుతూ దీపారాధన హారతి ఇవ్వాలి. అయితే ఇంతటితో వెంకటేశ్వర స్వామి పూజ ముగిసింది. ఇప్పుడు శనీశ్వరుని పూజ మొదలు. తదుపరి శని ధ్యాన శ్లోకము వ్యాస మహాముని ప్రోక్తము 19 మార్లు చదవాలండి. శని స్తోత్రము దశరథ ప్రోక్తం ఒకసారి,
మరియు అత్యంత శక్తివంతమైన శని సప్తనామావళి 7 మార్లు పారాయణ చేయాలి. ఇంతటితో శనీశ్వరుని పూజ కూడా ముగిసింది. అయితే పూజ ముగిసిన తర్వాత హారతి ఇచ్చుకొని శ్రీనివాసునికి మంగళం పాడాలి. ఇంతటితో పూజ ముగిసినది. ఈ వెంకటేశ్వర స్వామి వారికి మంగళం పాడుతూ హారతి ఇచ్చుకోవాలి. మనసులో ఉన్న సంకల్పము చెప్పుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని ఇంతటితో ఉదయం పూజని ముగించుకోవాలి. ఇప్పుడు సాయంత్రం పూజ ప్రారంభించుకోవాలి. అయితే సాయంత్రం తలస్నానం అవసరం లేదు. మామూలు స్నానం చేసి దేవుడి గదిని అలంకరించుకొని మళ్ళీ పిండి దీపాలు వెలిగించుకోవాలి. అయితే నల్లటి ఒత్తులతో సాయంత్రం వెలిగించుకోవాలి. ఒక దీపంలో 4 ఒత్తులు, ఒక దీపంలో 3 ఒత్తులు వేసుకొని స్వామివారికి దీపాలంకరణ చేయాలి. ఇప్పుడు నైవేద్యముగా 7 అరటిపళ్ళను, 7 చక్కెర లడ్డూలను సమర్పించుకోవాలి. అయితే సాయంత్రం పూజకి కూడా కొన్ని నియమాలున్నాయి. స్నానం చేసిన పిదప పసుపు రంగు వస్త్రములు ధరించి తిరునామం అలంకరించుకొని తులసీమాలను ధరించాలి. సాయంత్రం 6 గంటలకి ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. నేనైతే స్వామివారికి నైవేద్యముగా పాయసం, పరవన్నం, పప్పు, అన్నం వండుతాను. మీ ఓపిక, మీరేం వండుతారో మరి. అయితే వండిన నైవేద్యము స్వామివారికి సమర్పించడానికి ఒక అరిటాకును వేసుకొని పరవన్నం, పాయసం, అన్నం, పప్పు వడ్డించుకోవాలి. నిదానముగా వ్రతాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు వెంకటేశ్వరుని ప్రార్థించుకొని వ్రతాన్ని మొదలుపెట్టాలి. ముందుగా ఆచమనము చేసి సంకల్పము చెప్పుకొని విశ్వసేనారాధన, షోడశోపచార పూజ, అధాంగ పూజ చేయవలను. తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, పద్మావతి అష్టోత్తరము, పువ్వులు, అక్షింతలు, కుంకుమ సమర్పిస్తూ పారాయణం చేసుకోవాలి. అంతా అయిన తరువాత స్వామివారికి మంగళం పాడుతూ హారతినివ్వాలి. చివరిగా కొబ్బరికాయ కొట్టి స్వామివారిని ప్రార్థించుకోవాలి. మీకు వీలైతే శనివారం నాడు వెంకటేశ్వరుని దర్శించుకుంటే చాలా మంచిది. అయితే మాకు తెల్లవారుజామున కుదరక సాయంత్రము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి స్వామివారికి హారతి ఇస్తున్నారు. మీరు దర్శించుకోండి. మీకు ముందుగా ఒక మాట చెప్పాలండోయ్, ఈ పూజకి చాలా సమయం పడుతుంది. ఎంతైనా వ్రతము కదా, చాలాసేపే పడుతుంది. వీలైనంత త్వరగా మీరు లెగిచి స్నానాదులు ఆచరించి పూజను ప్రారంభించుకుంటే మంచిది. నేనైతే తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేచి 5 గంటలకల్లా పూజ ప్రారంభించితే మంచిదని చెప్తాను. ఎందుకంటే అలా అయితేనే 7 గంటలకల్లా పూజ పూర్తవుతుంది. లేకపోతే మనం ఉద్యోగాలు చేసుకున్నట్టే. ఇంకో మాటండోయ్, ఉపవాసం ఉండి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఇంకో విషయం అండోయ్, సాయంత్రం పూజలో 7 శనివారాల వ్రతాన్ని చదువుకోవాలి. మీకు ఈ పూజా విధానం కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు PDF సెండ్ చేస్తాను. అంతే. శుభం.